హాయ్ గాయ్స్, మార్నింగ్ 9 AM టు 12 PM వరకు చేస్తే ఎంత అమౌంట్ వస్తుందనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసేసి స్టార్ట్ అయితే చేద్దాం. ఇక మొదలెడదాం. ఫస్ట్ రైడ్ అయితే ర్యాపిడోలో 6 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ టు హబ్సిగూడ కస్టమర్ని అయితే పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాం. ఈ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేందుకు ర్యాపిడోలో మనకు 61 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత ర్యాపిడోలో 17 కిలోమీటర్స్ పార్సల్ రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేశాను. నాచారం టు కూత్బుల్లాపూర్. మనం కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసిన తర్వాత కస్టమర్కి కాల్ చేసి పార్సల్ అయితే పిక్ చేసుకొని రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందే కస్టమర్కి అయితే కాల్ చేసే లోపు కస్టమరే వచ్చారు. వాళ్ళ దగ్గర నుండి ఉన్న పార్సల్ని అయితే మనం పిక్ చేసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. కస్టమర్ దగ్గర ఉన్న పార్సల్ని అయితే ముందుగా మనం ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ అయితే చేసుకుందాం. ఆ తర్వాత మనం ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. కస్టమర్ అయితే అమౌంట్ ఇక్కడే ఇచ్చేస్తానని చెప్పారు. ఓకే మేడం అని చెప్పని అమౌంట్ అయితే నేను ఆన్లైన్ చేయించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేసి యాజ్ యూజువల్ ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేద్దాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేశాక మనము మ్యాప్లో చూద్దాం ఎంత టైం పడుతుంది అని చెప్పని 46 మినిట్స్ అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్కి. మేడం గారు ఏమన్నారంటే, అన్న ఇంకో 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంకో పార్సల్ కూడా డెలివరీ చేసింది అన్న, తీసుకెళ్తారా అని అన్నారు. నేను కూడా ఓకే మేడం తీసుకెళ్తానని అని తీసుకున్నాను. మనకు కూడా పెట్రోల్ సేవ్ అయింది, అలాగే మనకు ఒకే టైంలో అమౌంట్ అనేది కూడా ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఎర్నింగ్స్ అనేటివి మనకు కూడా బెటర్గా ఉంటుంది. స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను చూడండి. ఇంకా మనం వెళ్ళే దారిలో ఊబర్ కూడా ఆన్ చేసుకొని వెళ్దాం. మనం వెళ్ళే రూట్లో కనుక ఏదైనా బుకింగ్ వస్తే అది కూడా యాక్సెప్ట్ చేసుకొని తీసుకెళ్దాం. మనకైతే ఊబర్లో కూడా ఒక రైడ్ వచ్చింది. సికింద్రాబాద్ టు థార్బండ్ దగ్గర అయితే వచ్చింది. మనం కస్టమర్ని అయితే పికప్ చేసుకొని, కస్టమర్ రాగానే ఓటీపీ అయితే చెప్పాడు. ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ అయితే థార్బండ్ దగ్గర చూపిస్తుంది. ఈ ట్రిప్కి వచ్చేసి టైం అనేది 20 మినిట్స్ చూపిస్తుంది. కస్టమర్ పెట్టిన లొకేషన్లో కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఈ 5 కిలోమీటర్ ట్రావెల్ చేసినందుకు మనకు వచ్చేసి 61 రూపీస్ అయితే ఊబర్లో వచ్చాయి. ఊబర్లో రైడ్ ఎండ్ అవ్వగానే మళ్ళీ మన పార్సల్ని డెలివరీ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. మీరు వీలైనంత వరకు ట్రాఫిక్ లేని ఏరియాలలో బుకింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళే ట్రాఫిక్ ఉండకుంటూ ఉంటే మనం కూడా ఎక్కువ స్ట్రెయిన్ కాము, మనకు టైం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. అందువల్ల మనం ఈజీగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అన్న మనకు ట్రాఫిక్ లేని రూట్స్ ఎలా తెలుస్తుంది అన్న అంటే, మీరు కొత్త వాళ్ళకైతే కొంచెం టైం పడుద్ది, పాత వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మీరు బుకింగ్ అనేది ఏ ఏరియా నుండి తీసుకుంటున్నారు, ఏ టైంలో స్టార్ట్ అవుతున్నారు అని బట్టి ట్రాఫిక్ అనేది మనకు అర్థమైపోద్ది. మీరు మార్నింగ్ 4 o'clock ఇంకా స్టార్ట్ చేస్తే 4 to 8 వరకు మీరు ఏ ఏరియాకి పోయినా కూడా మీకు ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు, ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 8:39 ఈ టైంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మెహదీపట్నం ఈ ఏరియాలకు మాత్రం పోకుండా ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు మీరు ఆ ఏరియాని అవాయిడ్ చేయండి ఆ టైంలో, ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ ఏరియాలోకి వెళ్తే మీ టైం అనేది మొత్తం ట్రాఫిక్లోనే అయిపోతుంది. మీకు రిటర్న్ బుకింగ్స్ కూడా అంతగా ఏం ఎక్కువ ఉండదు. అందువరకు ఆ ఏరియాలోకి వెళ్ళకుండా ఉండడానికే ట్రై చేయండి. మీరు ఏ ఏరియాలోకి వెళ్తే బాగుంటుంది అని అంటే, అల్వాల్ కానీ, కొంపల్లి కానీ, జీడిమెట్ల, సుచిత్ర, ఏఎస్ రావు నగర్, సైనిక్ పూరి, మల్కాజ్గిరి ఈ ఏరియాలకు బుకింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువగా ట్రాఫిక్ ఏమి ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా తొందరగా క్లియర్ అయింది. కాబట్టి అటు వెళ్ళడం వల్ల మీకు టైం సేవ్ అయ్యిద్ది, మీ ఎర్నింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైడర్ అయితే ఇదే ఫార్ములా ఫాలో అవుతాడు. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. పాత రైడర్లు ఎవరున్నా కూడా ఇలానే చేస్తారు. మీరు కనుక గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఆ టైంలో ఎంత పెద్ద బుకింగ్ వచ్చి మీరు వెళ్ళినా కూడా మళ్ళీ రిటర్న్ బుకింగ్ ఉండదు. మీకు వెళ్ళడానికి 1 నుండి 1.5 టైం అనేది ఆ ట్రాఫిక్లోనే గడిచిపోద్ది. మీకు కూడా ఫుల్ ఇదైపోద్ది, ఎందుకంటే అంతసేపు ట్రాఫిక్లో ఉండే వరకు మనకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, బండి కూడా ఫుల్ ఓవర్ హీట్ అయ్యిద్ది. కాబట్టి చూసుకొని వెళ్ళండి. వీలైనంత వరకు మీరు ట్రాఫిక్ లేని ఏరియాలో బుకింగ్ తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. మీరు కూడా స్ట్రెయిన్ కాదు, మీ బండి కూడా ఎక్కువగా స్ట్రెయిన్ కాదు. అందువల్ల మీకు ఎర్నింగ్స్ అనేది ఈజీ అయితే మీకు ఎర్నింగ్ చేసిన ఫీల్ కూడా రాదు. మీరు చూడండి, నేనైతే అదే ఫాలో అవుతాను. మీరు చూస్తున్నారు కదా, మామూలుగానే ఉంది వెహికల్స్, ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు నేను వెళ్ళే ఏరియాలో. నేనైతే ఇదే ట్రిక్, మీరు కూడా ఈ ట్రిక్సే ఫాలో అయ్యారంటే మీకు ఎర్నింగ్స్ అనేటివి ఈజీగా అయిపోద్ది. మీకు ఎక్కువగా టైం కూడా వేస్ట్ అవ్వదు, మీరు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వరు. మీకు ఎర్నింగ్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. అంటే మీకు ఇంత తొందర అయిపోయింది అన్న అట్లనే ఉంటుంది. మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మామూలుగా అక్కడక్కడ ట్రాఫిక్ ఉన్నా కూడా తొందరగానే క్లియర్ అయ్యిద్ది. కాబట్టి మీరు
ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి, మీకు బెస్ట్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మన ప్రతిసారి బ్యాక్ టు బ్యాక్ వస్తుందా బుకింగ్ అంటే డిమాండ్ కూడా ఉంటుంది. కొన్ని టైమ్స్లో ఒక 5-10 మినిట్స్ కూడా డిలే ఏ ఏరియాకు వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మనకు రిటర్న్ బుకింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళే ఏరియా రైటా రాంగా అంటే బుకింగ్ వస్తుందా రాదా అని మీకు అర్థమైపోద్ది. ఒక 2-3 డేస్ మీరు ఎర్నింగ్స్లోకి వస్తే మీకు అర్థమైపోద్ది ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనేది. అందరూ ఏ ట్రిక్స్ ఫాలో అవుతారు, మీరు కూడా ఫాలో అయితే మీ ఎర్నింగ్స్ అనేవి కూడా స్పీడ్గా అయిపోద్ది. మీకు కూడా ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వదు. మీరు అదే హైటెక్ సిటీ సైడ్ అటు సైడ్ వెళ్తే మాత్రం మీరు అనవసరంగా మీ టైం అంతా వేస్ట్ అయ్యిద్ది. గంటలు గంటలు ఉండాల్సి వస్తుంది. అన్ని చిన్న చిన్న బుకింగ్స్ ఉంటాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలను అయితే అవాయిడ్ చేసేయండి. ఫైనల్గా కస్టమర్కి అయితే డెలివరీ చేసేస్తాం. 5 minutes later. బాలానగర్ నుండి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక రైడ్ వచ్చింది 137 ఫేరు. ఫైనల్గా ఈరోజు మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఎన్నైనా చూద్దాం. ర్యాపిడోలో అయితే 371 అయినాయి. ప్లస్ మన ఊబర్లో వచ్చేసి 97 రూపీస్ అయితే అయినాయి. ప్లస్ మనము ఆఫ్లైన్లో ఒక 230 రూపీస్ రైడ్ అయితే తీసుకున్నాం. టోటల్ వచ్చేసి మనకి ఎంత అయిందంటే 698 అయింది. అందులో 100 రూపీస్ అయితే నాకు పెట్రోల్ అయితే ఖర్చు అయింది. 100 రూపీస్ తీసేసిన నాకు 600 అయితే మిగిలాయి. ఓకే బాయ్.